హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయ్ గీతం. వరుణ్ స్నేహితుని భుజం మీద చేయి వేసి, నాకు అర్థమైందిరా నీ ఆలోచన ఏంటి అనేది, కానీ రుణం తీర్చుకోవడానికి కాదు అంటూ లేచి అక్కడే ఉన్న ప్రణయ్ దగ్గరికి వెళ్ళి తనని గీత దగ్గరికి తీసుకుని వచ్చి తన చేతిలో గీత చేతిని పెట్టి, ప్రణయ్, ఇహ నుండి గీత బాధ్యత మాకంటే నీకే ఎక్కువ ఉంది. ఎందుకంటే తనకి కాబోయే భర్తగా ఇది నీ హక్కు, బాధ్యత నీకు అప్పగిస్తున్నా అంటూ చెప్పి, మళ్ళీ నీకు గీతని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు వరుణ్ స్నేహితులు. ఇద్దరు ప్రణయ్ వైపు చూశారు, ఏం చెప్తాడా అని అనుకుంటూ. వారి మాటలకి ప్రణయ్, అయ్యో అంకుల్, నాకివేమీ తెలియకముందే గీతని మొదటిసారి చూసినప్పుడే నేను తనని ఇష్టపడ్డాను. రఘురామ్ అంకుల్తో మాట్లాడాలి అనుకున్నా ఈ విషయం గురించి, కానీ ఈ లోపల నా పంట పండింది. మీరే నా మనసులో మాట తెలుసుకొని గీతని నాదాన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ గీత వైపు కొంటెగా ఓరగా చూస్తూ, మరి గీతకి ఇష్టమో కాదు అని అన్నాడు ప్రణయ్. అతడి మాట విన్న గీత చిన్నగా నవ్వుతూ, నాకు ఇష్టమే అని చెప్పి ప్రణయ్ వైపు చూసి కన్ను కొట్టి, ఇహ నుండి ప్రతిరోజు ప్రణయ్ గీతమే అంటూ సిగ్గుపడుతూ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ చెప్పి రూమ్లోకి వెళ్ళింది గీత. చెప్పండి అది చూసి అంటూ రఘురామ్ వాళ్ళు రఘురామ్ వైపు చూసి సంశయిస్తూ, బాబు అంటే అంటూ పిలిచాడు. మావయ్యనే అవుతారు కదా, మరి నేను అలా పిలవచ్చా అని అంటాడు. ఆ మాటకు రఘురామ్ నవ్వుతూ, అయ్యో భలే వాడివే అల్లుడు, బేషుగ్గా పిలవచ్చు. నీకు ఒకరికి ఇద్దరు మామగారులు, మరి ఈ ఇద్దరు మామలతో ఎలా నెట్టుకు రాగలవో ఏమో మరి అంటూనే మా గీత నాతో మొదట మీ మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది. రఘు మాటకి మొదటిసారి చిన్నగానే నవ్వుకొని కూడా చెప్పింది. అమ్మ దొంగ, నువ్వు కిలాడివి, పెళ్ళైన తర్వాత చెప్తానే సంగతి అని మనసులో అనుకుని మొహాన్ని సీరియస్గా పెట్టి, మావయ్య, మనకు అన్యాయం చేసిన వాళ్ళ అంతు చూశాకే మా పెళ్ళి అన్నాడు ప్రణయ్. లోపల ఉన్న గీత ఈ మాట విని బయటకు వచ్చి, చాలా థ్యాంక్స్ ప్రణయ్, నా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పావు అంటూ అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులకి చెప్పి వారికి ఇష్టం అయితేనే పెళ్లి చేసుకుంటారు, లేదా వేరేగా ఆలోచిస్తారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. ప్రేమించిన నాకు నేను నా వాళ్లకు చెప్పకుండానే నా మనసు తెలుసుకుని నన్ను నీకిచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నారు అని అన్న గీత ప్రణయ్ వైపు చూస్తూ, మరి అబ్బాయి గారికి అంటూ ఏదో చెప్తుంటే మధ్యలోనే అడ్డుకొని, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గీత, ప్రాణం, ఐ లవ్ యూ, నువ్వు నాకు నచ్చావు అని ఇప్పుడే చెప్పకనే చెప్పావు. మరి నేనంటే ఇష్టం ఉండి కూడా చెప్పకుండా, ఇన్నాళ్ళు మనసులో మాట చెప్పకుండా నన్ను దూరంగా ఉంచినందుకు నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కదా, అది ఇచ్చే ముందు నీకు ఒకటి చెప్పాలి, ఐ టు లవ్ యూ గీత అంటూ ఆగి ఆమె వైపు చూశాడు. గీత అమాయకంగా మొహం పెట్టి మనసులో, వీడు నా లవ్ యాక్సెప్ట్ చేశాడు, మరి మళ్ళీ ఈ పనిష్మెంట్ ఏంట్రా దేవుడా, వీడు మారడు అని అనుకుంటూ, చెప్పు ఏం చేయాలో అన్నది గీత మొహం చిన్నగా చేసి. గీత మొహం చూసి చిన్నగా లోపల నవ్వుకుంటూ,
ఆ పనిష్మెంట్ ఏంటి అంటే నాకు అంటూ ఆగాడు. నీకు అంటూ చూస్తున్న గీత మొహం చూస్తూనే నాకు ఒక ఒక అంటూ విషయం చెప్పకుండా నసుకుతున్న ప్రణయ్ వైపు చిరుకోపంగా చూస్తూ, అబ్బా చెప్పు ప్రణయ్ ఏం కావాలో, నాకు నాకు అంటున్నావే కానీ విషయం చెప్పు అన్నది. నాకు ఒక కిస్ కావాలి అంటూ చెప్పిన ప్రణయ్ మాటకు గీత సిగ్గుతో తల వంచుకుని నవ్వుతూ ఉంటే అక్కడ ఉన్న రఘురాం వరుణ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ, వీరు అడ్వాన్స్ అవుతున్నారే అనుకుని, బాబు ప్రణయ్, మేము పెద్దవాళ్ళం ఇద్దరం ఇక్కడే ఉన్నాం నాయనా, కాబట్టి కాస్త మీరు అంటూ చెప్తున్న రఘురాం మాటలు విని ప్రణయ్ ఓహ్ సారీ మావయ్య అంటూ గీత వైపు ఒక చిలిపి లుక్ ఇచ్చి వీళ్ళ వైపు తిరిగి, సరే మావయ్యలు, సారీ, మా రొమాన్స్ తర్వాత చూసుకుంటాం, కానీ గీత మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుందని వారికి ఎలా తెలుసో కనుక్కొని రేపు చెప్తా, ఆ తర్వాత మన ప్లాన్ ఏంటో ఆలోచిద్దాం, ఇక నేను వెళ్ళొస్తా అని చెప్పి గీత వైపు తిరిగి బాయ్ బంగారు అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు ప్రణయ్. Thanks for watching. Please like, share and subscribe my channel.